గిరిజనుల హక్కులు చట్టాలపై టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గిరిజనుల హక్కులు చట్టాలపై టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అపారమైన గౌరవం ఉందని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 1/70 చట్టం సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, భవిష్యత్తులో గిరిజన హక్కులు చట్టాలు పగడ్బందీగా అమలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి గిరిజనులు అధైర్యపడవద్దు అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని, గిరిజన చట్టాలు అమలుకు కట్టుబడి ఉన్నామని కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటనతో గిరిజన ప్రాంత ప్రజలందరూ హర్షిస్తున్నారని, గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలకు గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 పోయినప్పుడు అనేక ఉద్యమాలు, రాస్తారోకోలు, బంద్ కార్యక్రమాలు చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన దాఖలు లేవని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచించారు. నా పేరు పాంగి శాస్త్రిబాబు, తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటు ఆర్గనైజేషన్ సెక్రటరీ. సోదరులారా, మనం చూసాం గిరిజన ప్రాంతంలో ఇటీవల కాలంలో 170 మీద తీవ్రమైనటువంటి ఆందోళన గిరిజన ప్రాంతంలో ఉంది. మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు మన అయ్యన్న పాత్రుడు గారు 170 మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైనటువంటి బురద జల్లుడు కార్యక్రమం చేసింది. దానికి తెలుగుదేశం పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి బంద్ మీద గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారం మీద ఏమాత్రం కూడా నిజం లేదు. 170 అంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క గిరిజనుల హక్కులు చట్టాల మీద తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం గిరిజన ప్రాంతం మీద, గిరిజన హక్కులు చట్టాల మీద ఉంది. 170 తీసేటటువంటి ఆలోచన కానీ, 170ని సవరించేటటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. భవిష్యత్తులో గిరిజనుల పక్షాన గిరిజనుల హక్కులు చట్టాలు పగడబందీగా అమలు చేస్తాం. అంతే తప్పించి ఎవరు కూడా గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారానికి నమ్మొద్దు, ఎవరు కూడా భయపడొద్దు, అధైర్యపడవద్దని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన గురించి మాట్లాడుతూ ఒక హామీ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగింది. గిరిజన ప్రాంతం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని గంటల్లోనే గిరిజనుల జోలికి కానీ, గిరిజనుల చట్టాల జోలికి కానీ మేము రాము, దాన్ని పగడబందుగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు తప్పించి మరొకరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి ప్రకటనకు స్పందిస్తూ గిరిజన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, సోదరులారా, మనం చూసాం ఇటీవల కాలంలో వైఎస్ఆర్ పార్టీ గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 3 పోయినప్పుడు ఇలాగే వివిధ రూపాల్లో పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు, బంద్ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఆ రోజు మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి ఎక్కడ కానరాలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన అరకు నియోజకవర్గం
అరకు పార్లమెంటరీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రస్తుత జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం ఇన్ఛార్జి ఆర్టీసీ చైర్మన్ దొన్నదర గారు ఈ యొక్క సమస్య మీద స్పందించడం అనేది జరిగింది. అలాగే మన గిరిజన సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారు స్పష్టంగా అందరికన్నా ముందు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. గిరిజనుల పక్షాన నిలబడతాం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల అభ్యున్నతి కోసం, గిరిజన ప్రాంతం యొక్క గిరిజన చట్టాలు హక్కుల కోసం నికరంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి గిరిజన సంక్షేమ మంత్రి గారు కూడా ఈరోజు ప్రకటన చేయడం అనేది జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే రాజకీయంగా ఈరోజు తీసుకొస్తూ బురద జల్లుడు కార్యక్రమం చేస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా ఈరోజు గిరిజనులందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జీవో నెంబర్ పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో చేతకాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు మాట్లాడడం అనేది చాలా వెట్కారంగా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక భవిష్యత్తులో గిరిజనుల చట్టాల మీద, గిరిజనుల హక్కుల మీద నికరంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా, గిరిజన ప్రాంతం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బురద జల్లేటటువంటి కార్యక్రమం చేసే ముందు నిజాలేదో అబద్ధాలేదో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సూచిస్తూ ఉన్నాం. ఉచితంగా వాళ్ళకి మేము ఇచ్చేటటువంటి సలహాలు ఏంటంటే, మీ ప్రభుత్వంలో ఎన్ని జీవోలు తీసుకొచ్చారు, గిరిజనుల పక్షాన ఉన్నటటువంటి ఎన్ని చట్టాలు, ఎన్ని జీవోలు మీద మీకు అవగాహన ఉంది, ఆ రోజు పోరాటాలు, ఆందోళనలు గిరిజన ప్రాంతం చేసినప్పటికి కూడా జీవో నెంబర్ 3 మీద మీరు ఎక్కడ స్పందించలేదు. మరి ఈరోజు స్పందిస్తున్నారంటే ఏంటి కారణం? బురద జల్లడం కాకపోతే ఏంటి? మరి ఇప్పటికైనా మేము ఇచ్చేటటువంటి ఉచిత సలహా ఏంటంటే, మన గిరిజన ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలని మనం గెలిపించడం అనేది జరిగింది. అసెంబ్లీలో పోకుండా, శాసనసభలో పోకుండా మీరు బయట ఇట్లాంటి బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేయకండి. దయచేసి గిరిజనుల మీద ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా, గిరిజన ప్రాంతం మీద మీకు చిత్తశుద్ధి ఉన్నా మీరు అసెంబ్లీలో పోయి ఇటువంటి కార్యక్రమాలు చేయండి. ఈ జీవోల మీద, హక్కుల మీద, చట్టాల మీద శాసనసభలో మాట్లాడండి. ఖచ్చితంగా మేమందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామంది అనుకుంటా ఉన్నారు ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది, ఉద్యమాలు చేసేటటువంటి నాయకులు, పార్టీ